For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శ్రావ్య. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. గురుగారు, ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి. అసలు రాఖీ అనేది ఏ ముహూర్తానికి కడితే మంచిది? ఆ ముహూర్తంలో కట్టడం వల్ల మనకి ఎలాంటి లాభాలు, ఆ ముహూర్తానికి కట్టకపోతే ఎలాంటి నష్టాలు కూడా వస్తాయి గురువుగారు? మనకి శ్రావణ పౌర్ణిమ అంటే రాఖీల పండుగ అంటాం, జంధ్యాల పౌర్ణిమ అంటాం. ఆ రోజునే జంధ్యాలు మార్చుకోవడం, పాత జంధ్యాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొత్త జంధ్యాలు గాయత్రి మంత్రం చదువుకొని వేసుకుంటారు పిల్లలు, ఉపనయనమైన వాళ్ళంతా కూడా. ఇక ఆడవాళ్ళ పండుగ అదేమో మగవాళ్ళ పండుగ. ఇది ఆడవాళ్ళు ఏంటంటే అన్నలకి తమ్ముళ్ళకి ఇవి చక్కగా ఈ కంకణాలు రాఖీలు కడతారు. మరి ఆ రోజున ఎప్పుడు కట్టాలి అంటే, ఈ సంవత్సరం ఎలా వచ్చిందంటే 12:30 వరకు భద్రశీల ముహూర్తం అని ఉంటుంది. అంటే ఆ రోజు 12:30 వరకు భద్రాదేవి అంటే శనీశ్వరుడి యొక్క చెల్లెల కంట్రోల్లో ఉంటుంది ఆ ముహూర్తం. కాబట్టి ఆ ముహూర్తంలో అప్ టు 12:30 దాకా కట్టకూడదు. ఆ తర్వాత 1 గంట ఆమె ఇంకా ప్రభావం ఉంటుంది కాబట్టి 1 గంట +1 అంటే మధ్యాహ్నం 1:30 తర్వాత మాత్రమే కంకణాలు కట్టుకోవాలని పెద్దలు చెప్తున్నారు. ఎందువలన అంటే అసలు ఈ శనీశ్వరుడి స్టోరీ ఏమిట్రా నాయన, ఈ భద్రాదేవి ఎవర్రా నాయన అంటే, శనీశ్వరుడికి సొంత చెల్లెలు. సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడికి భార్య ఉంది, ఆమె పేరే సంధ్య లేదా ఉష అంటాం. ఆ సంధ్యాదేవి సూర్యుడితో కాపురం చేస్తుంటే సూర్యుడి యొక్క వేడిని తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక ఏం చేస్తుందంటే తన యొక్క నీడని దానికి ప్రాణం పోసి శరీరాన్ని ఇచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి, నువ్వు వెళ్ళి సూర్యుడితో కాపురం చేయి, నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటా ఉంటే ఇక్కడ సంధ్య ఎవరికి చెప్పకే విషయం, సూర్యుడికి చెప్పక ఎవరికి చెప్పకంటుంది. అలాగే ఛాయాదేవి ఎవరికి చెప్పలేదు. ఆ నీడ కొత్తగా వచ్చినటువంటి భార్య అంటే ఆమె సంధ్యాదేవి నీడనే ఒక రూపంలాగా ఇచ్చింది కదా, ఈమె పేరు ఛాయాదేవి. ఈమె ఏం చేస్తుందంటే సూర్యదేవుడితో కాపురం చేస్తే 2 పిల్లలు పుడతారు. మొట్టమొదటిది శనీశ్వరుడు, తర్వాత నెక్స్ట్ భద్రాదేవి. ఈ భద్రాదేవి ఏంటంటే క్రూర స్వభావము కలిగినటువంటిది. ఈమె అందరికీ గొడవలు పెట్టేస్తుంది అనమాట. అందువల్లనే ఆమె టైంలో ప్రతి వాళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుంది కదా పరిపాలన చేసే టైం. సూర్యుడు ఉన్నాడు, పగలంతా అయింది. మళ్ళీ చంద్రుడు వచ్చేస్తాడు, చంద్రుడికి నైట్ అంతా ఆయనకి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అలా ఈ భద్రాదేవి హ్యాండ్ ఓవర్లో ఉండేటటువంటి టైం అప్ టు 12:30. కాబట్టి ఆ టైంలో కనుక ఈమె రాఖీలు కడితే అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని వీళ్ళు మార్నింగ్ కదా హడావుడిగా వెళ్ళి కట్టడం కాకుండా 1:30 తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు ఈ అన్నలు కూడా ఎందువలన ఇదంతా కడతారు అని అంటే, వాళ్ళని చెల్లెల్ని ఎంకరేజ్ చేయడానికి, ఆశీర్వదించడానికి, అలాగే డబ్బులు ఇస్తారు. అది ఇవ్వాలి, స్వీట్స్ లేకపోతే ఏయోటి ఇవ్వడము. అలాగే ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే, ఎంతసేపు కూడా భారత సాంప్రదాయంలో చెల్లెల్ని గౌరవించడము, చెల్లెలకి ఏదో చిన్నది కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇలాంటివి చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, మామూలు పేదవాళ్ళల్లో మంచిగా ఉన్నారు అన్నలు. వాళ్ళు పాపం ఎంతో కొంత వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక 100 రూపాయలు 200 500 ఏదో ఇస్తున్నారు అనుకో. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పిసినార్లు అయిపోతున్నారు. అందువలన వాళ్ళ చెల్లెలు పాపం కష్టపడి పట్టుకెళ్తే 100 రూపాయలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముఖ్యంగా డాక్టర్లు ఎవరైతేనేమి చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చెల్లెలు యొక్క శ్రేయస్సు అనేది చూడాలి. వీళ్ళ అక్క చెల్లెళ్ళకి ఎప్పుడైనా వచ్చే ఫంక్షన్ కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు, అన్న వరసలైనటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి కట్టొచ్చు, తెలిసిన వాళ్ళైనా. అది ఒక ఆశీర్వాదం అన్నమాట. ఎవరికి మంచిది ఇది కడితే? అన్నకు మంచిది, ఆ మగవాడికి మంచిది, చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ కడితే. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు ముఖ్యంగా ఈ మగాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కానుకల దగ్గర ఈ చెల్లెల దగ్గర ఇచ్చేటప్పుడు పెద్ద మనసుతో, బ్రాడ్ మైండ్తో ఇవ్వాలి. వీళ్ళు ఇస్తే మీకు బాగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఒక్కొక్క మగవాళ్ళు కూడా 10,000 తక్కువ కాకుండా 10,000 20,000 వీళ్ళు ఇవ్వాల్సిందే అనమాట. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ ముహూర్తంలో కనికెడితే మంచిది. ఇది ఈ ముహూర్తం దాటిన తర్వాత చేస్తే, 1:30 తర్వాత చేస్తే అన్నకి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, చెల్లి ఆశీర్వాదం వల్ల. ఆ తర్వాత వీళ్ళకి చక్కగా వృద్ధి చెందుతుంది వాళ్ళ వంశము.
నెక్స్ట్ అన్ని విషయాల్లో కూడా చెల్లి ఆశీర్వాదం వల్ల భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య గొడవలు అవన్నీ కూడా ఉండవు. అలా అన్ని రకాలుగా చెల్లి ఆశీర్వదించడం ఇవన్నీ లాభాలే అనమాట. మరి ఆ భద్రాదేవి ముహూర్తంలో బిఫోర్ 12:30 కనుక కడితే ఖచ్చితంగా ఈ అన్నా చెల్లెలకు గొడవ వస్తుంది, అక్క తమ్ముళ్ళకి గొడవ వస్తుంది. ఇదేంటండి అన్నా చెల్లెల మధ్య ఎందుకు వస్తుందో గొడవ అని నువ్వు అడగొచ్చు. ఈ అన్నా చెల్లెళ్ళు ఎంత థిక్గా క్లోజ్గా పెరిగినప్పటికీ కూడా అపురూపంగా చూసుకుంటారు, చిన్నది కదా అని ఉద్దేశంతో బాగుంది. కానీ వివాహాలు అయిన తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళకి వేర్పడిపోతాయి, ఎవరి స్వార్థాలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నట్టుగా ఉంటుందన్నమాట. చెల్లి అన్న మీద ప్రేమతో, లేకపోతే అక్క తమ్ముడి మీద ప్రేమతో ఇంటర్ఫియర్ అవుతుంటే అన్న భార్య కానీ తమ్ముడు భార్య కానీ ఒప్పుకోరు, ఏంటంటే అన్నెసరీగా ఇంటర్ఫియర్ అవుతుందని. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా ఏంటంటే బిల్డప్లు ఎక్కువ ఉన్న తల్లిదండ్రులు ఉంటారు చాలా మంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్తి ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో కూతురికి ఇచ్చేసేయాల, అన్నకి ఎంత ఇవ్వాలనుకుంటున్నావో ఇచ్చేసేయాలి. అలా కాబట్టి సమానంగా ఇవ్వడానికి తల్లిదండ్రుల మనసు రాదు. అందువలన ఏదో కొత్త కట్నం ఒప్పుకున్నాం కదా అంతవరకే ఇస్తాము, మిగతా వాళ్ళు మేము అన్న ఉద్దేశంతో వివక్షత చూపిస్తారు. కొంతమంది ఏమో అమ్మాయిలకే ఎక్కువ, అబ్బాయిలకి తెలియకుండా ఆస్తుల పంపకాలు, సహాయాలు చేయడాలి, ఇలాంటి వర్గం ఉంది, అలాంటి వర్గం ఉంది. ఇంకో వర్గం ఉంది ఇవ్వకుండా బిల్డప్లు ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు. ఇగో మీ అన్నయ్యకి రోడ్డు మీద నువ్వేమో అడగలేదు కదా స్థలం, నువ్వు అడుగు, మీ నాన్న అడుగు, నీకు పెద్దగా ఇవ్వలేదు కదా అని తల్లే రెచ్చగొడుతుంది. ఈ పిల్ల పాప అమాయకంగా అడుగుద్ది, అడిగితే ఇస్తానని అంటాడు. వాళ్ళ డాడీ ఏమంటాడు, ఇస్తాను అంటారు, బాగుంది. ఇది మళ్ళీ వెళ్ళి ఇదే తల్లి అరే మీ చెల్లికి ఇది ఇస్తున్నామని తల్లి చెప్పుద్ది. వాడేమో అమ్మో ₹1,00,00,000 స్థలం ఎలాగ ఇచ్చేస్తున్నావు నువ్వు, రోడ్డు మీద ఉన్న స్థలం, వెనకాల 30 లక్షలు ఇస్తానని చెప్పి నాకు అది ఇస్తూ, వీడికి అంతకంటే ఎక్కువ ఇస్తున్నప్పటికీ కూడా, వీడికి 4-5 కోట్లు ఉన్న ఇల్లు ఇస్తున్నప్పటికీ కూడా ఇలాంటి చిల్లర గొడవలు వచ్చేస్తాయి. ఇదంతా కేవలం ఎందుకు, భద్రా ముహూర్తంలో కట్టినందుకు. అంటే ఈ సంవత్సరమే కాదు, గత కాలాలలో కూడా ఆ భద్రాదేవి యొక్క పరిపాలన చేసే టైంలో కట్టినప్పుడే ఈ అన్నా చెల్లెలకి ఇలాంటి గొడవలు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం గురుగారు, మరి నాకు ఒక సందేహం, ఇప్పుడు మీరు చెప్పారు కదా 130 తర్వాత కడితే మంచిది అని, మరి బిఫోర్ కట్టినప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి కదా, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాఖీ పౌర్ణమి వరకు ఈ గొడవలు అనేవి ఉంటాయా, లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటాయా గురువు గారు? ఉంటాయి. మళ్ళీ రాఖీ పౌర్ణమి వచ్చేంత వరకు కూడా వీళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. అది మనం తప్పు చేసాం రా, ఈ టైంలో కాదు అని చెప్పేసి ఈ అన్న చెల్లెళ్ళకి ఇప్పుడు ఇలాంటి గొడవ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వస్తే, ఎందుకమ్మా వదిలేసే, మీ అన్నయ్యనే తీసుకొని వదిలేసే, నీకు 30 లక్షలు ఎలాగ ఇస్తానంటున్నారు కదా, ₹1,00,00,000 ఎందుకు అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు వాడు ఒప్పుకున్నాడు. ఎందుకని ఆస్తి వస్తుంది కాబట్టి అన్న సైలెంట్ అయిపోయాడు. అదే రాకపోతే మాత్రం మొహం మార్చుకుంటాడు. ఏదో ఒకటి ఇలాంటి చిల్లర విషయాలు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆ గొడవ ఎవరో ఒకళ్ళు, మళ్ళీ ఆ పైన ఆ కేసులో వాళ్ళ అన్నయ్య అసలు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కూడా చూడట్లేదు అనమాట. ముందు ఆ ఆస్తి 5 కోట్ల దాకా అప్పచెప్పినా కూడా. కాబట్టి ఈ క్వశ్చన్లో నువ్వు అడిగింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు వర్తిస్తుంది ఇది. నెక్స్ట్ ఇయర్ మనం కరెక్ట్ చేసుకుని మనము భద్రా ముహూర్తంలో కాకుండా, భద్రశిలా ముహూర్తంలో కాకుండా మిగతా టైంలో కడితే గొడవలు ఏమీ రావన్నమాట. బాగుంటుంది. అంతకుముందు వచ్చినటువంటి దోషాలు పోవాలి అనుకుంటే మనము ఈ యొక్క యముడు ఉన్నాడు, సూర్యుని యొక్క కుమారుడు, యామిని అని యముడి యొక్క చెల్లెలు, సూర్యుడికి ఈ సంధ్యాదేవికి ఇద్దరికి పుట్టినవాళ్ళు అనమాట. ఈ యామిని అనేటటువంటి ఆవిడ మనకి దీపావళి అయిపోయిన తర్వాత యమ విధియ అని అంటాం. ఆ రోజున భగిని హస్తం అని చెప్పేసి ఆ భగిని భోజనం పెడతాం. అన్నల్ని చెల్లెలు పిలిచి చెల్లెలి ఇంట్లో భోజనం పెడుతుంది. భోజనం పెడితే ఆ అన్నకి సౌభాగ్యం బాగా పెరుగుతుంది, ఆయుర్దాయం బాగా పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఆ యొక్క యామిని యొక్క పూజ చేసుకోవాలి. ఈ దోషం నివారణ ఏంటంటే, ఇలా ఒకవేళ పొరపాటున మనకు తెలియక భద్రామాసంలో కట్టేసాం, భద్ర ముహూర్తంలో అన్న వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ దీపావళి వచ్చేదాకా వెయిట్ చేసి, ఆ దీపావళి వెళ్ళినటువంటి 2వ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి అక్కడ చెల్లెలు పెట్టే భోజనం తిని చెల్లికి కానుకలు సమర్పించుకొని వచ్చినప్పుడు ఈ దోషం పోతుంది అనమాట. అలా చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.